మీ చెల్లి పాడిన పాటలకి మీ చెల్లికి వచ్చిన గలవనికి జనంలో మార్పు వచ్చింది. అటువంటి చెల్లిని కోల్పోయినందుకు మీరు ఎలా బాధపడుతున్నారు? ఆ లోటుని ఎలా తీర్చుకోరు? చాలా బాధపడుతున్నాను. నా బాధ చెప్పలేండి. అది జనాలకు కూడా అర్థమైంది, కానీ కేసీఆర్ ఒక్కరికే అర్థం కాలేదు. అయితే ఇంత బాధ ఒక తెలంగాణ గద్దర్, మహిళా గద్దర్ అన్నారు, తెలంగాణ గానకోకిల అన్నారు. ప్రజలు ఇచ్చుకున్న బిరుదు, అది ఎవడో ఇచ్చింది కాదు, ప్రజలు ఇచ్చుకున్న బిరుదు. అంతటి చెల్లె, అంత మీ కుటుంబానికి ఒక పేరు, ఒక బ్రాండ్ అంబాసిడర్ అయింది. అయితే అంత పెద్ద పేరు సంపాదించుకున్న చెల్లెని ఒక చిన్న కుట్రల, అంటే మాధవరెడ్డి ఓడిపోతాడనే కుట్ర, చంద్రబాబు నేను బాగా పరిపాలించాలనే కుట్ర అయింది, నయం గానికి నేను వెళ్ళాను, ఈ చిన్న కుట్రలతోటి అంత పెద్ద కళాకారుని, అంటే ఈ సమాజానికి ఉపయోగపడే కళాకారు, నా చెల్లెనే కాదు, సమాజానికి ఉపయోగపడే పెద్ద కళాకారుని చంపేశారు. అంటే చిన్న దాంతో ఆమెను అంత పెద్ద కళాకారుని చంపేశారు. అప్పటికే పేరుగాంచిన ఆమె. కాబట్టి నేనేమంటున్నా, ఇలాంటి కుట్రలు మానుకోవాలి ఎవడైనా సరే. కుట్రల విషయం పక్కన పెడితే మీరు చెప్తున్నట్లుగా ఒక సమాజంలో మార్పు తీసుకొచ్చే మీ కుటుంబం వచ్చిన తెలంగాణ గానకోకిల బెల్లెత్తికి ఆమె ఆశయాల కోసం మీరు ఏం చేయబోతున్నారు? ఆమె ఆశయాలు ఏంటివి? తెలంగాణ రావాలని వచ్చింది, కానీ తెలంగాణ గవర్నమెంట్ చేస్తాననుకునే చేస్తలేదు. కనీసం ఆమె ఆలోచించిన ఆలోచన విధానాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటలేరు. ఎవరు? ఈ ప్రభుత్వం. తర్వాత కనీసం ఆ చనిపోయిన అంత కేసీఆర్ అంటాడు చాలాసార్లు ప్రెస్ మీట్లల్లో, పేపర్లలో చెప్తాడు, అరే నా ఊరి నా తెలంగాణ ఆడపిల్లరా, ఇన్ని 17 ముక్కలు చేసి చంపినవరా అని చెప్పి ఆ రోజు చెప్పినోడు ఈరోజు కేసీఆర్కి ఎందుకు గుర్తుకు రాలేదు? బెల్లి లలిత జనం అందరు ఇప్పుడు కూడా నోళ్ళలో నాలుతున్న బెల్లి లలిత, మరి నీకెందుకు గుర్తుకు రాదు? ఇలా నీ కుట్ర ఏంది? నువ్వేమనుకుంటున్నావు అసలు? అంటే ఇట్లా చేసుకుంటూ పోతే నువ్వు మళ్ళీ గెలుస్తాను అనుకుంటున్నావా? మళ్ళీ గెలుస్తాను అనుకుని ఇట్లా అన్నీ చేస్తున్నావా? చనిపోయిన నిజమైన ఈ కుటుంబాలని, అమరవీరుల కుటుంబాలని నువ్వు రాకముందే 1996 నుంచే స్టార్ట్ చేసిన తెలంగాణ కోసం నువ్వు అంత వేదిక మొత్తం తయారు చేసి, పునాది మొత్తం తయారు చేసిన తర్వాత నువ్వు వచ్చి కూర్చున్నవాడ, ఆ నిజాయితీ, ఆ నియతి నీకు ఉండాలి అని నేను కేసీఆర్ గారిని అంటున్నాను. చాలామంది, వేలాది మంది కష్టపడ్డారు తెలంగాణ పునాదిని ఏర్పాటు చేయడానికి. తర్వాత నువ్వు వచ్చి నేను తెస్తా, తెలంగాణ తెస్తా, మనకి ఇక మీటింగ్లు కానీ పోరాటాలు కానీ ఇంకేది కానీ అవసరం లేదు, అలాంటి పరిపాలన తీసుకొస్తా. మొట్టమొదటి నీ నిజాయితీ ఎక్కడ ఉండాలంటే, తెలంగాణ కోసం బలిదానమైన నువ్వు రాకముందే నువ్వు టీడీపీ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గాను ఉన్నప్పటి నుంచే ఆ గవర్నమెంట్ తీసుకున్న కుట్రలో నువ్వు కూడా భాగస్వామ్యమే. మళ్ళీ తెలంగాణ అని చెప్పి తగుదనమ్మని ఉరికొచ్చి వీళ్ళందరూ ఏర్పాటు చేసిన దాని మీద కూర్చున్నావు. మంచిదే, కూసో, వద్దంటలేను. ఇంకా 20 ఏళ్ళు కూసో, నేను వద్దంటలేను. పరిపాలన మంచిగా అందియాలి. నువ్వు ఓట్ల రాజకీయం చేయకు, సమాజ రాజకీయం చేయి. సమాజంలో అందరినీ తీసుకురావడానికి ప్రయత్నం. ఇప్పుడు ఈజీగా చెప్పొచ్చు, నువ్వు ఈ స్కీమ్లు ఏమైనా తీసుకొస్తున్నావు, చీరల స్కీమ్లు ఏమైనాయి? ఆడలకు చీరలు ఇచ్చినావు, అది కాదు నువ్వు చేయాల్సింది. చీరలు, గొర్రెలు అవి కాదు, మౌలికమైన మార్పులు తీసుకురావాలి నువ్వు. తెలంగాణలో ప్రజలకు మౌలికమైన మార్పులు. విద్య ఏది? విద్య, ఉద్యోగాలు ఏవి? ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి, ఈ ప్రైవేట్ స్కూళ్ళ ప్రాధాన్యత తగ్గించి ప్రైవేట్ స్కూల్లో ఏమేమి చెప్తున్నారో అది నువ్వు అలా ఇంప్లిమెంటేషన్ చేయి, అప్పుడు మారుతుంది తెలంగాణ. వైద్యం, హాస్పిటల్లో ఇప్పుడు నువ్వు ఉస్మానియా హాస్పిటల్కో, గాంధీ హాస్పిటల్కో, మామూలుగా ఇక్కడ లోకల్ హాస్పిటల్కి పోయి చూడు, ఎంత దుర్మార్గమైన పరిస్థితి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.